బీహార్ రాజకీయాలు మలుపు తిరిగాయి. అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి బయటకు రావాలని జనతాదళ్ యునైటెడ్ నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది. జేడీయూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ మహాగఠబంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించారు. కొద్దిసేపటి కిందటే ఆయన పాట్నాలోని రాజ్భవన్ కి చేరుకున్నారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ని కలిశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మహాగఠబంధన్ కూటమిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్టు వివరించారు. అందులో నుంచి బయటకు రావాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేయదలిచినట్టు తెలిపారు. అనంతరం గవర్నర్ కి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎన్డీఏ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. తనకు మద్దతు ఇవ్వబోతున్న జేడీయూ, బీజేపీ, దాని మిత్రపక్షాల శాసనసభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్ కి అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ కూటమిని ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ఉదయం 10 గంటలకి జేడీయూ శాసనసభాపక్షం సమావేశమైంది. పాట్నాలోని నితీష్ కుమార్ అధికారిక నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. జేడీయూకి ఉన్న మొత్తం 45 మంది శాసనసభ్యులు ఇందులో పాల్గొన్నారు. తుది నిర్ణయాన్ని తీసుకునే హక్కుని నితీష్ కుమార్ పైనే వదిలేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్భవన్ కి చేరుకున్నారు. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122. జేడీయూకి 45 స్థానాలున్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్థాన్ అవామీ లీగ్ 4 స్థానాల్ని కలుపుకుంటే ఈ మ్యాజిక్ ఫిగర్ ని అందుకోగలుగుతుంది. జేడీయూ, బీజేపీ, అవామీ లీగ్ కి చెందిన 127 మంది సభ్యులు నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించడం ఖాయంగా కనిపిస్తోంది. తనకు మద్దతు ఇస్తున్న సభ్యులతో కూడిన పత్రాన్ని గవర్నర్ కి అందజేసిన అనంతరం ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.